ఎంత హ్యాపీగా ఎంత సాటిస్ఫాక్షన్ తో అయితే బయటకు వచ్చానో ఈ రోజు అయితే తల పట్టుకుంటున్నాను లిటరల్లీ. అర్థం కావట్లేదు రవితేజ గారికి ఏమైంది, రవితేజ గారు అసలు ఏం స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం సినిమాలు తీస్తున్నారు అని అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ కిషోర్ తిరుమల గారు కూడా నాకు నమ్మకం ఉండే, యాక్చువల్లీ మంచి సినిమాలు తీసారు ఆయన ఇంతకు ముందు కూడా. రెడ్ బాగుంటది, ఉన్నది ఒకటే జిందగీ బాగుంటది, నేను శైలజ మంచి సినిమానే. ఏమైందో మరి కిషోర్ తిరుమల గారి ఫాల్టా, రవితేజ గారి ఫాల్టా, స్క్రీన్ ప్లే ఎక్కడ దొబ్బింది నాకేం అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ స్టోరీ రొటీన్ స్టోరీయే, పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిన తర్వాత అఫైర్ అదంతా ఫైన్, పక్కన పెట్టేయండి. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, బట్ ఏదైనా స్క్రీన్ ప్లే లో ఉంటది మనం ఎలా చూపిస్తున్నాము, ఏం చూపిస్తున్నాము అని చెప్పి. బట్ కిషోర్ తిరుమల గారు టోటలీ ఫెయిల్డ్ ఈ సినిమాతో మాత్రం. రవితేజ గారు ఎంత యాక్టింగ్ చేసి ఆయన ఎంత పర్ఫార్మ్ చేసినా కూడా, వన్ మ్యాన్ ఆర్మీ లాగా సినిమాని ముందుకు తీసుకెళ్దామని చూసినా కూడా సినిమా ఎక్కడికి వెళ్ళలేదు. కామెడీ కూడా పండించడానికి ట్రై చేసే కానీ ఫోర్స్ కామెడీ, అది బలవంతంగా నవ్వుకోవాలి తప్ప జెన్యున్ గా ఎక్కడ నవ్వు రాదు. ఇంకా సినిమా నాకు తెలిసి 8 o'clock స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా 10:35 అవుతుంది. నాకు 3.5 గంటల సినిమానా అనిపించింది. నాకు 2 hours 15 minutes 2 hours 20 minutes మూవీ కూడా నాకు చాలా లెంగ్తీగా అనిపించింది. అంటే సినిమాలో మనం ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయ్యామో మీరు అర్థం చేసుకోండి. కిషోర్ తిరుమల గారు, రవితేజ గారు ఇద్దరు ఒకవేళ ఇంకో సినిమా తీస్తే మీరు కొంచెం ఆలోచించి జనాల్ని దృష్టిలో పెట్టుకొని, రవితేజ అన్న మీ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొంచెం సినిమాలు తీయండి అన్న.